పిల్లోడికి రాష్ట్ర రాజకీయాలు ఇచ్చి ఆడిస్తున్నారు. గిలక్కాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు లోకేష్. కొద్దిగా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకుంటున్నారు, కానీ అసలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించాడట? నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని, టీవీలు పెట్టుకుని అమ్మడరామ మీద నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఎస్పీలు వస్తేనేమో రావద్దని చెప్తాడు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడో లేదో తర్వాత తెలిసిద్దంట. ఇప్పుడు తెలియదా నీకు? మొరలేదా నీకు? ఇట్లాంటి భయపడతావా? చెప్పాంగా, జగన్ కాదు, నేను కాదు, నా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ కానీ కూడా మరొకసారి రీటరేటింగ్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెబుతున్నా. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. ఇప్పుడు మీదే కాదయ్యా రాజ్యం, మేము చేశామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి కాస్త రాత్రిపూట నిద్రపోయేటప్పుడు బుర్ర పెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి. బాబు కొడుకులు ఇద్దరు మీరు చేస్తున్నటువంటి ఈ అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో రారు. వాళ్ళకి ఇచ్చింది ప్రజా తీర్పు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ గెలిస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అదే మాదిరిగా ప్రజలకు కానీ 10% ఓట్లేసి 10% సీట్లు గెలిపిస్తే ప్రతిపక్షంలో కూర్చొని పెడతారు. 10% కంటే తక్కువ ఓట్లేస్తే సీట్లు గెలిస్తే వాళ్ళంతా కూడా ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. ఇది ప్రజాస్వామ్య విలువ. ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% ఎమ్మెల్యేలు ఉంటేనే అర్హత ఉంటుంది. ఆ చట్టాన్ని మార్చేసి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము అసెంబ్లీకి రామంటారు. ఎవడో ఒకడు చెరువు మీద అలిగి ఏదో చేసినట్టుంది వీళ్ళ సామెత చూస్తా ఉంటే. ఓసారి బాధేస్తుంది. 48 ఏళ్లుగా చూసా, ఇంక 2 ఏళ్ళలో 50 ఏళ్ళు అంటే 50 సంవత్సరాలు అసెంబ్లీ ఎట్లా పనిచేస్తుందో నేను చూసా. అలాంటిది విచిత్రమైనటువంటి ఆలోచన, అడ్డదారిలో మాట్లాడడం, బెదిరించడం, దౌర్జన్యాలు చేయడం. నేను అందుకే చెప్పా, ఎవరైనా సరే వింటారేమో కానీ నేను ఫ్యాక్షన్స్ని పూర్తిగా అణిచివేసిన వాడిని. తీవ్రవాదుల మీద పోరాడి ప్రజల ప్రాణాలు మానాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నా ప్రాణం మీదకే తెచ్చుకుంటే భయపడకుండా 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీకోసం నన్ను బతికిచ్చాడు. మళ్ళీ ముఠా నాయకత్వాన్ని పూర్తిగా రూపుమాపాను. రౌడీలు అనేవాడు ఎవడు ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలాంటి రౌడీలుంటే వేరే రాష్ట్రాలకు పారిపోవాలి తప్ప మీ ఊర్లో ఉండడానికే వీలు లేదు. మా ఆడబిడ్డల జోలుకొస్తే ఖబర్దార్, జాగ్రత్త. అదే చివరి రోజు మీకు. ఆ తర్వాత మీరు గట్టెక్కరు, బయట తిరగలేరు. అదే చివరి రోజు. అదే నా ఆశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలకి రక్షణే నా ప్రాధాన్యత. కాపాడుకుంటా స్వేచ్ఛగా తిరిగే స్వేచ్ఛ మీకు ఇస్తా. గంజాయి బ్యాచ్ కూడా చెప్తున్నా, హెచ్చరిక చేస్తున్నా. ఖబర్దార్, గంజాయి బ్యాచ్ ఎక్కడన్నా ఉండి మత్తులో తప్పు చేసినా చిత్తుగా
నీకేం చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటామని వారికి కూడా హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సమయం పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేం. చెడుదారిన పట్టిన వాళ్ళని సరైన మార్గంలో పెట్టలేకపోతే ఎక్కడ పెట్టాలనో అక్కడ వాళ్ళని పెట్టి మన